ఫ్రెండ్స్, యూడేస్ ప్లస్‌లో ప్రతి ప్రధానోపాధ్యాయులు కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విధి ఏంటి? ఎలా చెక్ చేసుకోవాలి యూడేస్ ప్లస్‌లో ఒక హెచ్ఎం తన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా స్కూల్ డాష్ బోర్డ్‌లోకి ఎన్రోల్ అయ్యేలా ఏ రకంగా చూసుకోవాలి? ఓవరాల్‌గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? అనేది ఇందులో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనందరం కూడా ప్రోగ్రెషన్ యాక్టివిటీని కంప్లీట్ చేసాం. 2023, 24 విద్యార్థుల్ని 24, 25లోకి ప్రమోట్ చేసే యాక్టివిటీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసాం. అయితే కొన్ని కాలేజీలకి ఇప్పుడు లేటెస్ట్‌గా ఈళ్ళు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చేయడం జరిగింది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎక్కువగా కాలేజెస్‌కి కొన్ని ఆహ్, చేంజెస్ అవసరం అనమాట. అవేంటనేది చూద్దాం. ఒక ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఏంటంటే ఫోన్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ అనమాట. మధ్యలో మానేశారు. సో, మధ్యలో మానేశారు. ఇప్పుడు మొన్న ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు మనం ఏం చెప్పామంటే, ఫస్ట్ ఇయర్ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా పాస్ అయినా, ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఇయర్‌కి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, ప్రమోట్ అని తీసుకొని స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ. మన ప్రోగ్రెషన్ యాక్టివిటీలో. సపోజ్ ఇక్కడ గో అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సెక్షన్ తీసుకొని మనం క్లిక్ చేస్తే, ఈ రకంగా ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకుంటే సెకండ్ ఇయర్‌కి వెళ్ళిపోయారు. అయితే ఆ స్టూడెంట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే సెకండ్ ఇయర్‌లో కాకుండా మళ్ళీ ఫస్ట్ ఇయర్‌లో వచ్చి జాయిన్ అయ్యారు. సో, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే సెకండ్ ఇయర్‌లో ఉంది కదండీ! ఫస్ట్ ఇయర్‌కి క్లాస్ మార్చేయండి అని చెప్పి. అయితే ఇక్కడ చాలామంది ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిందేంటంటే, మనం క్లాస్ వైస్, సెక్షన్ వైస్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదండీ! దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఫైనలైజ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది 2023, 24 అని వస్తుంది. సో, ఇలాగొచ్చాక మనకిక్కడ కరెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఫైనలైజ్ చెయ్యకపోతే మాత్రం కరెక్షన్ అనే ఆప్షన్ అక్కడ ఎనేబుల్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా ఫస్ట్ ఇక్కడ మనం ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చనమాట. ఇప్పుడు సపోజ్‌కి ఈ స్టూడెంట్ ఈ పెన్ నంబర్ సేవ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మార్చాలి కాబట్టి. ఈ స్టూడెంట్ ఉన్నారు. ఏంటి? ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకున్నాం. ఈ స్టూడెంట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. మనకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసుకుంటే ఈ నంబర్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ. అందెల సరోజిని సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. ఓకేనండి. కానీ ఇప్పుడేంటి ఇప్పుడు అతనికి ఏం కావాలి? ఈ స్టూడెంట్ మళ్ళీ ఫస్ట్ ఇయర్‌లోనే జాయిన్ అయ్యారు కాబట్టి, ఫస్ట్ ఇయర్‌లో ఎగ్జామ్ రాయలేదు కాబట్టి, ఫస్ట్ ఇయర్‌లోనే చూపించాలంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనే కరెక్షన్ చేసి చూపించొచ్చనమాట. మనం సెక్షన్ మార్చాల్సిన క్లాస్ మార్చాల్సిన పని లేదు. అది ఆ విషయం తెలియజేయడం కోసమే మీకిది చెప్పడం అన్నమాట. అంటే మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలో కరెక్షన్ చేసుకుంటే, ఇప్పుడు ఈ అందరి సరోజినిని నేనిక్కడ మారుస్తున్నా. కరెక్షన్ క్లిక్ చేసి, ఇక్కడేంటి ప్రమోటెడ్ గదండీ! ఇక్కడ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ. ఇక్కడ నాట్ ప్రమోటెడ్, నాట్ పాస్డ్, రిపీటెడ్ అని ఇక్కడ తీసుకుంటాం. తీసుకొని వెంటనే ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ తీసుకొని, ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ పర్సెంటేజ్, మార్క్స్ పర్సెంటేజ్ ఇక్కడ వేసి, ఇక్కడ మనం అప్డేట్ గనక చేస్తే, ఇప్పుడు మనం ఆ స్టూడెంట్‌ని ఫస్ట్ ఇయర్‌లో చూడొచ్చు. ఇదిగోండి అందెల సరోజిని ఫస్ట్ ఇయర్‌లోకొచ్చేసారు. అంటే ఇక్కడ క్లాస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీని మార్చుకుంటే సరిపోతుంది.
అలాగే కొంతమంది విద్యార్థుల్ని మనం పొరపాటున ఇక్కడ నాట్ పాస్డ్ అని కొట్టేసాం. ఫస్ట్ ఇయర్‌లోని పిల్లవాడిని ఖచ్చితంగా సెకండ్ ఇయర్‌లో చదువుతాడు అనంటే, ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రమోటెడ్ అని తీసుకొని స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకోవాలి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో. అలా కాకుండా అక్కడ ఆ అబ్బాయి ఎగ్జామ్‌లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేదని చెప్పి అక్కడ నాట్ పాస్డ్ అని తీసుకొని మనం ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకోవడం వల్ల అది ఫస్ట్ ఇయర్‌లోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ లాగా. ఇప్పుడు మనం చేసాం కదా! ఫస్ట్ ఇయర్‌లోకి వచ్చింది కదా! సో, అటువంటి స్టూడెంట్స్‌ని సెకండ్ ఇయర్‌లో అతను కంటిన్యూ అవ్వాలంటే అది కూడా దీనికి రివర్స్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ మనం ఇక్కడ సెకండ్ ఇయర్‌లో ఉంది కాబట్టి, సెకండ్ ఇయర్‌లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని తీసుకొని ఇందాక చెప్పాం గదా! అమ్మాయిని తీసుకొని సారీ ఫస్ట్ ఇయర్‌లో కదా ఉంది. ఫస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొని మళ్ళీ సెకండ్ ఇయర్‌లోకి మనం వెయ్యాలనమాట. ఇది కరెక్షన్ తీసుకొని ఇక్కడ ఏం ప్రమోటెడ్ అని తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఇయర్‌లోనే ఉండాలి కాబట్టి, ఇక్కడ పాస్ పర్సెంటేజ్ మార్క్స్ వేసి స్కూలింగ్ స్టేటస్ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ తీసుకొని, ఇక్కడ ఏ సెక్షన్ తీసుకొని అప్డేట్ గనక చేస్తే, ఇప్పుడు అగైన్ ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, ఇలా మనం ఇదిగోండి వచ్చింది మళ్ళీ సెకండ్ ఇయర్‌లోకి. సో, ఈ ప్రమోషన్ యాక్టివిటీని మనం జస్ట్ కొంచెం ఆలోచిస్తే, మనం కరెక్ట్‌గా ఇక్కడే సెట్ చేసుకోవచ్చనమాట. ఏంటి ఇక్కడ ఇప్పుడు 2 సందర్భాలు ఏంటి చెప్పాం మనం? ఒక స్టూడెంట్ మధ్యలో మానేస్తే, మనం ఏం చేసామంటే, సెకండ్ ఇయర్‌లోకొచ్చి మళ్ళీ జాయిన్ అవుతాడేమో అని చెప్పి ప్రమోటెడ్ అని తీసుకొని, మనం స్టడీయింగ్ సేమ్ స్కూల్‌ని తీసుకుంటే సెకండ్ ఇయర్‌లోకెళ్ళిపోయింది. కానీ ఆ స్టూడెంట్ వాస్తవంగా ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు. కాబట్టి అక్కడేంటంటే సెకండ్ ఇయర్‌లో ఉంది కదా! ఇప్పుడు మన యూడేస్‌లో క్లాస్ మార్చకుండా డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీని చేంజ్ చేసేసాం. అక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అయింది కాబట్టి కరెక్షన్ అనే ఆప్షన్‌లోకెళ్ళి ఏం చేసాం, ఆప్షన్స్ మార్చేసాం. ఏంటని నాట్ పాస్డ్ అని తీసుకున్నాం. స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్‌లోనే కనిపించింది. అదొక సిట్యుయేషన్. అలాగే ఇంకో సందర్భం ఏం చెప్పాం, దీనికి రివర్స్ అనమాట. ఏంటంటే, ఆ స్టూడెంట్‌ని మనం పాస్ అవ్వలేదని చెప్పి నాట్ పాస్డ్ అని తీసుకున్నాం. స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్‌లోనే ఉండిపోయాడు. లాస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా ఫస్ట్ ఇయర్‌లోనే ఉండిపోయాడు. కానీ సెకండ్ ఇయర్‌లోకెళ్ళాక సెప్టెంబర్ చాన్స్ ఇవి రాసుకొని ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత మళ్ళీ కూడా కంటిన్యూ అయ్యి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి, ఆ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్‌లో కాకుండా సెకండ్ ఇయర్‌లో ఉండాలంటే మళ్ళీ కరెక్షన్ అనే ఆప్షన్‌లోకెళ్ళి ప్రమోట్‌లని తీసుకొని స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా మళ్ళీ మనకు సెకండ్ ఇయర్‌లోకి వచ్చేస్తాడు. అంటే ఇటువంటి చేంజెస్ ఏవున్నా కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీలోనే చేసుకోవచ్చు. పొరపాటున మీరు డ్రాప్ బాక్స్‌లో పెట్టేసినా ఒక స్టూడెంట్ మీరు ఇప్పుడు ఇక్కడైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లోనే ఉన్నారు. కానీ మీరు లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ అని కొట్టేసారు. డ్రాప్ బాక్స్‌లోకెళ్ళిపోయాడు. మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకెళ్ళి మళ్ళీ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని తీసుకుంటే, మళ్ళీ ఇదే కాలేజీలోకి ఉండిపోతాడనమాట. ఏంటే ఈ విషయాలు తెలియక చాలామందేంటంటే, ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం, క్లాస్ చేంజ్ చేయడం అనేది ఇక్కడ చేస్తున్నారనమాట. కాబట్టి ప్రోగ్రెషన్ యాక్టివిటీలో చాలా జాగ్రత్తగా మనం చేస్తే అన్నింటికి కూడా సొల్యూషన్స్ మనకిక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది ప్రోగ్రెషన్ యాక్టివిటీలో. నెక్స్ట్ ఏంటంటే ఇంపోర్ట్. ఇంపోర్టు విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలండి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడేంటంటే ఖచ్చితంగా స్టూడెంట్ డ్రాప్ బాక్స్‌లో ఉండాలి. ఆ డ్రాప్ బాక్స్‌లో ఉన్నారా లేదనేది మన స్కూల్ లాగిన్‌లోనే తెలుసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకెళ్ళి అక్కడ పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ గనక క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ డేటా తెలిసిపోతుంది. ఏ స్కూల్‌లో ఉన్నాడో లేకపోతే మనకి డ్రాప్ బాక్స్‌లో ఉన్నాడా అనేది ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్‌లోకెళ్ళి ఇక్కడ, ఇక్కడ పెన్ను, డేట్ ఆఫ్ బర్త్ గనక ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ స్టేటస్ మనం తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు సపోజ్‌కి
ఒక పెన్ నంబర్ తీసుకుందాం. 205802297735. డబల్ సెవెన్ డబల్ నైన్ 213. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2013. చూడండి ఇక్కడ మన స్కూల్ లాగినే తీసుకున్నాం. స్కూల్ లాగిన్‌లోనే పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ప్రోగ్రెషన్ డన్ బై స్కూల్ స్టడీ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఇంపోర్టెడ్ ఇన్ న్యూ స్కూల్ కరెంట్ ఇయర్. ఇదిగోండి. ఇక్కడ జీడబ్ల్యూ ఆశ్రమ్ స్కూల్ లబ్బూర్‌లో ఉన్నారనమాట ఈ అబ్బాయి. సో, ఇంకా ఈ అబ్బాయి తాలూకు ఇక్కడ హెచ్ఓఎస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి క్లియర్‌గా. స్కూల్ తాలూకా హెచ్ఎం మొబైల్ నంబర్, కాంటాక్ట్ నంబర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా మన స్కూల్ లాగిన్‌లోనే. ఇది మనం తెలుసుకోవచ్చనమాట. ఏంటి ఈ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఆ పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మనం డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ముందు ఆ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చనమాట. మరి అలాగే పిన్ నంబర్ లేనటువంటి వారికేంటంటే, మనం ఇక్కడ ఆధారు, ఇయర్ ఆఫ్ బర్త్‌తోని మనం గెట్ పెన్ ద్వారా పెన్ నంబరు పొందొచ్చు. అక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ కొట్టేటప్పుడు నో డేటా ఫౌండ్ అని వచ్చినప్పుడు ఇయర్స్‌ని బిఫోర్ ఒక 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ చేంజ్ చేసి కూడా మనం అక్కడ పెన్ నంబర్‌ని మనం పొందొచ్చు. ఇంక అప్పటికి కూడా పెన్ నంబర్ నో డేటా ఫౌండ్ అని వస్తే మండల్ లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మనకు అప్ టు 12థ్ క్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఈ రకంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇదంతా మామూలు ప్రాసెసే. కానీ కాలేజీలకొచ్చేసరికి ఇక్కడ ఇంపోర్ట్ ప్రాసెస్‌లో ఏంటి ప్రాబ్లమ్ అవుతుందంటే, ఓపెన్ స్కూల్ రాసుకొని ఓపెన్ స్కూల్‌లో అంటే 10థ్ క్లాస్ రాసి పాస్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లోకి జాయిన్ అవుతున్నారు. అటువంటి విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవడంలో చాలా ఇబ్బందవుతుంది. ఇది. ఎక్కువగా అంటే నాకు ఫోను చేసేటప్పుడు చెప్పేవి ఈ విషయాలు. ఇప్పుడు సపోజ్‌కి జెడ్‌పిహెచ్ స్కూల్ అనేది ఇప్పుడు ఒక హై స్కూల్ చూసుకుంటే 6-10 ఉంటది. అక్కడ 8థ్ క్లాస్ వరకు చదివాడు. 9థ్ చదవలేదు. మళ్ళీ 10థ్‌లో ఏం చేసాడంటే డైరెక్ట్‌గా 10థ్ క్లాస్‌లో ఓపెన్ స్కూలు కట్టేసాడు 10థ్‌కి. ఓపెన్ స్కూల్ కట్టేసి మళ్ళీ ఇక్కడ ఏం చేసాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇక్కడ 11, 12 ఉంటాయి కదా! ఆ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్‌కి. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి యూడేస్ పరంగా చూసుకుంటే వాడు 8థ్ వరకే అక్కడ చదివాడు. 9థ్, 10థ్ కూడా ఏమైందంటే యూడేస్‌లో లేదు. ఇప్పుడు ఓపెన్ స్కూల్ కట్టి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఫస్ట్ జాయిన్ అయ్యాడు. వీళ్ళిప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే పెన్ నంబర్ ఉంది స్టూడెంట్‌కి. ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ ఫస్ట్ ఇయర్ కనిపించదు. ఎందుకంటే తన తాలూకు జర్నీ ఎక్కడ ఆగిపోయింది? 8థ్ క్లాస్‌లో ఆగిపోయింది కాబట్టి అక్కడ 8, 9థ్ క్లాసులు మాత్రమే అక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ అంటే 8థ్ క్లాస్‌లో ఉన్నాడు కాబట్టి. కానీ ఇది ఇంటర్మీడియేట్ కాలేజ్ కాబట్టి అక్కడ ఏ క్లాసు కనిపించదు. సెక్షన్ కూడా కనిపించదు ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఓకేనండి. అయితే మరి ఇటువంటి స్టూడెంట్స్‌ని మనం ఎలా చేయాలి? ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ ముందు మనం ఏం చేయాలి? క్లాస్ చేంజ్ చేయాలి. క్లాస్. క్లాస్ చేంజ్ చేసినప్పుడు మనకి ఈ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌గా మార్చామనుకోండి, జూనియర్ కాలేజ్‌లో జాయిన్ చేసుకోవచ్చు. అయితే మీకో డౌట్ రావచ్చు. ఆ స్కూల్‌లో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నప్పుడే క్లాస్ చేంజ్ చేసేయొచ్చు కదా! అని. క్లాస్ చేంజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఆ స్కూల్‌లో ఎంతవరకు ఉంది? 10థ్ వరకే ఉంది. మరి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎలా మార్చగలుగుతాం ఆ స్కూల్‌లో? మార్చలేం. పోనీ ఒకవేళ డ్రాప్ బాక్స్‌లో పెట్టాక మారుద్దామన్నా ఏ స్కూల్ నుంచి డ్రాప్ బాక్స్‌లోకొచ్చాడు? జెడ్‌పిహెచ్ స్కూలు నుంచి డ్రాప్ బాక్స్‌లోకొచ్చాడు. ఆ స్కూల్ కూడా మరి అక్కడ కూడా 6-10 కాబట్టి మళ్ళీ క్లాస్ ఇంటర్మీడియేట్ చేంజ్ చేయడానికి అవ్వదు అక్కడ కూడా. అంటే యాక్టివ్‌గా ఉన్న ఈ జెడ్‌పిహెచ్ స్కూల్‌లో క్లాస్ చేంజ్ అనేది ఇంటర్మీడియేట్ చేయలేం. ఇంక వేరే క్లాసులకే చేయొచ్చు. 8 నుంచి 9, 10 చేయొచ్చు. కానీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చేయలేం. డ్రాప్ బాక్స్‌లో పెట్టినా కూడా చేయలేం. మరప్పుడు ఏం చేయాలంటే, ఆ స్టూడెంట్‌ని ఏం చేయాలంటే అప్పుడు, మనం 6థ్ టు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు ఉండేటువంటి స్కూల్‌లో ఇంపోర్ట్ చేయాలి. అది ఫస్ట్. 6థ్ టు ఇంటర్మీడియేట్ ఉన్నటువంటి స్కూల్స్ కొన్నున్నాయి. ఏపీ మోడల్ స్కూల్ ఉంది. అలాగే ఏకలవ్య స్కూల్ ఉంది. కేజీబీవీ ఉన్నాయి. సో, ఇలాంటి స్కూల్స్‌లో మనం అవి 6-12 ఉంటది. కాబట్టి అక్కడ మనం ఇప్పుడు ఏపీఎంఎస్‌లో జాయిన్ చేసుకున్నాం అనుకోండి. ఈ స్టూడెంట్ 8థ్ క్లాస్ జాయిన్ చేసుకొని, అదే స్కూల్‌లో ఉంటుండగానే
మనం క్లాస్ చేంజ్ చేసేయొచ్చు. ఎందుకు అప్ టు 12థ్ వరకు ఉంది కాబట్టి, అక్కడ ఫస్ట్ ఇయర్ మనం మార్చేస్తాం. అలాగే ఏకలవ్యలోనైనా, కేజీబీవీలోనైనా మార్చవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏపీఎంఎస్, ఏకలవ్య ఈ 2 స్కూల్స్ కూడా కో ఎడ్యుకేషనల్ కాబట్టి ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరినైనా మనం జాయిన్ చేసుకోవచ్చు. కానీ కేజీబీవీలో అయితే మాత్రం ఓన్లీ ఫీమేల్ అంటే గర్ల్‌ని మాత్రమే అమ్మాయిని మాత్రమే కేజీబీవీలో జాయిన్ చేసుకోగలమనమాట. ఎందుకంటే మేల్ బాయ్‌ని మన కేజీబీవీలో జెండర్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అక్కడ జాయిన్ చేసుకోలేం. ఓకేనండి. ఈ రకంగా ఈ 3 స్కూల్స్‌లో జాయిన్ చేసుకొని ఇప్పుడు ఎయిత్‌లోకొస్తాడు. ఇప్పుడేం జాయిన్ చేసిన వెంటనే ఏం చేయాలంటే అక్కడే అదే స్కూల్‌లో యాక్టివ్‌లో ఉన్నప్పుడే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ మార్చేయాలి. మార్చిన తర్వాత ఏం చేయాలి? ఆ స్టూడెంట్‌ని మళ్ళీ డ్రాప్ బాక్స్‌లో పెట్టియాలి. అప్పుడు 11థ్ క్లాస్‌లో డ్రాప్ బాక్స్‌లో ఉంటాడు. అప్పుడు ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి జాయిన్ చేయడానికి అవుతుందనమాట. ఓకేనండి. సో, ఈ రకంగా మనం ఆహ్, ఈ ఓపెన్ స్కూలులో 10థ్ క్లాస్ రాసి పాస్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులు ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఈ రకంగా మనం జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ విషయంలో. నెక్స్ట్ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ చేంజ్. స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ చేంజ్. అలాగే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాం ఇంపోర్ట్‌లో. కొంతమంది మనం విద్యార్థుల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే నో డేటా ఫౌండ్ అని గాని కింద అంటే మనకి ఇంపోర్ట్ ఆప్షన్స్ ఏవి కూడా కనిపించకుండా ఉన్నాయి. సో, దానికి కారణం ఏంటంటే ఏ కాలేజీ నుంచైతే మనం అక్కడ డ్రాప్ బాక్స్‌లో ఆహ్, అంటే ఏ కాలేజీ నుంచి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో, ఆ కాలేజీ వాళ్ళు ఇంకా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయలేదనమాట. సో, వాళ్ళు గనక ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే, ఈ విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. ఆ స్కూల్ నుంచి ఎవరైతే విద్యార్థి మన కాలేజీలో జాయిన్ అయ్యారో, వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అందుకే చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే 2024, 25 టైల్ ఓపెన్ అయిందో వాళ్ళందరూ కూడా ప్రోగ్రెషన్ యాక్టివిటీ వేగంగా కంప్లీట్ చేసి, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే దానిపైన క్లిక్ చేసి, అది కంప్లీట్ చేస్తే, ప్రతి ఒక్కరు కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్. స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్. ఈ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. జస్ట్ చిన్న మెమరీ. చూడండి సెక్షన్ ఇక్కడ మనం చేంజ్ చేయాలంటే స్కూల్ లాగిన్‌లోనే అవుతుంది. ఇంకెక్కడ అవ్వదు. సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మనం సెక్షన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లాస్ అనేది ఎక్కడ మార్చడం అవుతుందో డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే అవుతుంది. ఇన్‌యాక్టివ్‌లో ఉన్న, డ్రాప్ బాక్స్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే అవుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా మనకి డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఈ 2 కూడా మనకి డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే అవుతుంది. యాక్టివ్‌లో ఉన్న, డ్రాప్ బాక్స్‌లో ఉన్న. నెక్స్ట్ ఆధార్ నంబరు, నేమ్ కూడా డిస్ట్రిక్ట్ లాగిన్‌లోనే అవుతుంది. అయితే ఈ ఆధార్ నంబరు, నేమ్ అనేది ఓన్లీ యాక్టివ్ స్టూడెంట్స్‌కి మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం. ఆధార్ నంబరు, నేమ్ అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెండ్ టు డ్రాప్ బాక్స్ అనేది మనకు మండల్ లాగిన్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది స్కూల్ లాగిన్‌లోను, మండల్ లాగిన్‌లోను ఇవ్వబడడం జరిగింది. స్కూల్ లాగిన్ అంటే ఓన్లీ ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకే. అదే మండల్ లాగిన్‌లో అయితే అన్ని క్లాసులకు కూడా అక్కడ యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా యాడ్ చేయడానికి అవుతుంది. ఓకేనండి. కాలేజీలకైతే కాలేజీ లాగిన్‌లో అయితే మాత్రం యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది లేదు. అలాగే హై స్కూల్స్ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి ఉన్న వాటికి కూడా యాడ్ న్యూ స్టూడెంట్ అనేది లేదు. ఎవరైతే ప్రైమరీ స్కూల్ ఉందో ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి మాత్రమే స్కూల్ లాగిన్‌లో యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంపోర్ట్ అనేది స్కూల్ లాగిన్‌లోనే ఉంది. ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అది అంటే స్టేట్ అని రాసాం గానీ స్టేట్ మాడ్యూల్‌లో కూడా ప్రెజెంట్ అది లేదు. నెక్స్ట్ మనకి జీపీఈపీ అప్డేట్ చేసినప్పుడు స్కూల్ లాగిన్‌లోకి ఇస్తారు మనకి. స్కూల్ లాగిన్‌లో ఉంది. ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అనేది. అలాగే ఇనాక్టివ్ టు యాక్టివ్ అనేది ఇక్కడ మండల్ లాగిన్‌లోను, డిస్ట్రిక్ట్ లాగిన్‌లోను కూడా ఇవ్వడం జరిగింది. పొరపాటున మనం ఇనాక్టివ్‌లో పెట్టిస్తే వారిని యాక్టివ్‌గా మార్చడానికి మండల్, డిస్ట్రిక్ట్ లాగిన్‌లో అవకాశం ఉందన్నమాట. సో, ఈ రకంగా స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్‌ని చేంజ్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం.
లేదా ఇంపోర్ట్ చేసుకునే ముందైనా సరే మనం ఈ బేసిక్ డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకోలేం. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేటాని మనం యూడేస్‌లో ఏదైతే ప్యూరిఫైడ్ డేటా అని అన్నామో అది మనం మెయింటైన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ బేసిక్ డీటెయిల్స్ తప్పుంటే మాత్రం చేంజ్ చేసుకోవాలనమాట. అలాగే స్కూల్ డాష్ బోర్డ్ సెటప్ ఇది చాలా అవసరం ఇది కూడా. ఈ ఎక్కువగా కాలేజీలకి ఇది అవసరమవుతుంది. స్కూల్ డాష్ బోర్డ్ సెటప్. అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్‌కి ఈ కాలేజ్ ఉంది. ఈ కాలేజీలో ఇది స్కూల్ డాష్ బోర్డ్. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 2 సెక్షన్‌లున్నాయి. సెకండ్ ఇయర్ ఒక సెక్షన్ ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఈ ఇంటర్మీడియేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, వొకేషనల్ అని ఇలా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్‌లో ఇక్కడ మనకి చూసుకుంటే ఓన్లీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఏ సెక్షన్, బి సెక్షన్ అని ఉంది గానీ ఇక్కడ గ్రూప్స్ ఏమి లేవు. ఇక్కడ ఏ సెక్షన్‌లో ఎంతమందున్నారు? 197 మందున్నారు. ఒక ఏ సెక్షన్‌లోనే. బి సెక్షన్‌లో లేరు. అలాగే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో కూడా ఏ సెక్షన్‌లో 85 మందున్నారు. ఓకేనండి. కానీ వీళ్ళందరూ కూడా ఒకే గ్రూపా అంటే కాదు. ఈ 197 కూడా ఒక గ్రూప్ కాదు. సో, ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చంటే ఒక ఫెసిలిటీ ఉంది. అందరూ జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనం ఈ క్లాస్ పక్కన ఇక్కడ ఏదైతే సెక్షన్ ఉందో ఎలియాస్ అనేది ఇక్కడ మనం అక్కడ ఎంపీసీ అనేది మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్‌కి చూడండి అది ఎక్కడంటే ఇక్కడ సెక్షన్ షిఫ్ట్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తారు. ఓకేనండి. ఈ సెక్షన్ షిఫ్ట్ చేసే ముందు సెక్షన్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి ముందు మార్చుకోవాలి మనం. ఇప్పుడు సపోజ్‌కి ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంది. ఈ ఫస్ట్ ఇయర్‌లో ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఏ సెక్షన్ అలియాస్ ఏ అని ఉంది. దీన్ని ఎడిట్‌లో ఈ ఏని మార్చేసి నేనేం చేస్తానంటే ఎంపీసీ అని రాసుకుంటా. అప్‌డేట్ ఎంపీసీ అయింది. ఓకేనండి. ఇక్కడ బి అని ఉంది కదా! ఇక్కడ ఈ బిని ఎడిట్ చేస్తూ నేనేం చేస్తానంటే బైపీసీ అని రాసుకుంటా. అప్‌డేట్. ఓకేనండి. అలాగే ఇంకా మనకు కావాలి క్లాసులు ఇంకా బైపీసీ ఉందా, ఇంక సీఈసీ కదా! ఇక్కడ నేను ఫస్ట్ ఇది తీసుకొని ఇక్కడ సి ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి సెక్షన్ అలియాస్ ఇఫీని అన్నాడు కదా! అక్కడ హెచ్‌ఈసీ అని పెట్టుకుంటాం. యాడ్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ ఇది తీసుకొని డి అని వచ్చింది కదా! ఇక్కడ సీఈసీ. ఇలా చూడండి. ఇలా క్లాసులు తీసుకుంటాం. ఇప్పుడు స్కూల్ డాష్‌బోర్డ్ చూసుకుంటే మీకు ఇదిగోండి చూడండి. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ అని ఉంది. కానీ ఇక్కడ ఎంపీసీ అనే దాంట్లో 197 వీళ్ళంతా ఎంపీసీ కాదు కదా! బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ ఉంటారు. ఉండొచ్చు. అప్పుడేం చేయాలంటే ముందుగా మనకి ఎన్ని సెక్షన్‌లయితే ఉన్నాయో ఓకేనండి. ఎన్ని సెక్షన్‌లయితే ఉన్నాయో అన్ని సెక్షన్‌లు కూడా ఈ రకంగా మనం ఇలా గ్రూప్స్ పెట్టుకోవాలి ఫస్ట్. అది ఎక్కడ సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో పెట్టుకోవాలి. ఇంకా కూడా ఏం చేయొచ్చంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ వాళ్ళకైతే వీళ్ళు ఇక్కడ ఇంకో సెక్షన్ అదనంగా పెట్టుకొని అన్ని సెక్షన్‌లు అయిపోయిన తర్వాత అదర్స్ అని ఒకటి పెట్టుకుంటే ఇది చాలా మంచిది. చూద్దాం. ఇప్పుడు చూడండి ఏంటి ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, అదర్స్. ఓకేనండి. ఇలా అదర్స్ ఎందుకంటే ఈ మన పిల్లలు కాని విద్యార్థులు కూడా ఒక్కోసారి సందర్భంలో మనకుండొచ్చు. అప్పుడు అటువంటి వ్యక్తులందరినీ కూడా ఫస్ట్ ఇయర్‌లోకి సంబంధించి ఇక్కడ అదర్స్‌లోన, మళ్ళీ సెకండ్ ఇయర్‌కి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీస్ అన్నీ అయిపోయాక అదర్స్‌లో పెట్టుకుంటాం. ఆ సెకండ్ ఇయర్‌లో మన మన కాలేజీ పిల్లలు కాని వాళ్ళందరూ అదర్స్‌లో ఉంటారు. ఫస్ట్ ఇయర్‌లో ఇక్కడ మన పిల్లలు కాని మన కాలేజీలో చదవని పిల్లలు ఎవరైనా ఉంటే, మన కాలేజీ కాని పిల్లలు ఎవరుంటే ఈ అదర్స్‌లోకొస్తారు. సో, మనకెప్పుడు ఈజీ తెలిసిపోతుంది. మన కాలేజీ కాని పిల్లలు ఎవరనేది ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ ఇందులో మొత్తం వెతకక్కర్లేదు. ఈ అదర్స్ క్లిక్ చేయగానే ఒకవేళ రేపు పొద్దున మనం జీపీఈపీఎఫ్ఎల్ అప్డేట్ చేసి మనం ఏమైనా ఇది ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మనం డ్రాప్ బాక్స్‌లో పెట్టాలన్నా ఆహ్, ఆ సెక్షన్ ఓపెన్ చేస్తే చాలు. అదర్స్ అని మనకు తెలుస్తుంది క్లియర్‌గా. ఓకే. ఇదయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఒక్క ఎంపీసీ గ్రూప్‌లోనే 197 మంది ఉన్నారు కాబట్టి సెక్షన్ షిఫ్ట్‌లోకెళ్ళి ఓకేనండి. ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ 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 మీరు గమనించాలి. ఇక్కడ ఏబీసీడీఈ అని వస్తాయి. కానీ ఎంపీసీ, బైపీసీ అని రావు. ఎందుకంటే ఇవి సెక్షన్‌లు కాబట్టి. అలియాస్‌లో మనం ఇలా రాసుకున్నాం. సో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే ఎంపీసీ, బి అంటే అక్కడ బైపీసీ, సి అంటే సీఈసీ అలాగా లేకపోతే హెచ్ఈసీ అనా.
అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి అంతే ఆర్డర్‌లో. ఇప్పుడు సపోజ్‌కి చదువుతాం ఫస్ట్ ఇదెవరు మన అటెండెన్స్ లిస్ట్ పక్కన పెట్టుకుంటాం. అగరం సీత సీతారామన్ ఉంది గదా! సో, ఈ అబ్బాయి ఎంపీసీ కాదు బైపీసీ అని అనుకున్నాం అనుకోండి. అక్కడ బైపీసీ అంటే ఏ సెక్షన్? బి సెక్షన్ కాబట్టి ఇక్కడ బి సెట్ చేసి అప్డేట్ కొడితే ఆ స్టూడెంట్ బైపీసీలోకెళ్ళిపోతాడు. కావాలంటే చూడండి. ఆ సీతారాం అనే స్టూడెంట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఇన్‌కంప్లీట్‌లో రెడ్ కలర్‌లో రాదు. ఎందుకంటే ఎవ్రీ 6 అవర్స్‌కి ఆ యూడేస్ అప్డేట్ అవుద్ది. అప్పుడే మనకిక్కడ నంబరొస్తుంది. కానీ లోపల వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేస్తే మాత్రం క్లియర్‌గా ఆ స్టూడెంట్ వచ్చారు ఇక్కడ చూడండి. ఇది బైపీసీ. సో, ఈ రకంగా మనకిక్కడ బైపీసీ వాళ్ళందరూ ఇక్కడుంటారు. హెచ్‌ఈసీ వాళ్ళిక్కడుంటారు. సీఈసీ వాళ్ళిక్కడుంటారు. మన కాలేజీకి చెందనటువంటి పిల్లలు ఇక్కడుంటారు. అదర్స్‌లో. అలాగే సెకండ్ ఇయర్ కూడా అలాగే మార్చుకుంటారు. ముందేం చేయాలి సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో మనకు కావాల్సిన గ్రూప్‌లు మనం యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్‌లోకెళ్ళి ఒక్కొక్క విద్యార్థిని ఏ గ్రూప్‌కైతే ఆ గ్రూప్‌కి, ఆ సెక్షన్‌లోకి మనం మార్చేయాలనమాట. షిఫ్ట్ చేసేయాలి. అలాగే మీరు ఇక్కడ ఏం చేయొచ్చంటే ఇప్పుడు సపోజ్‌కి మనం ఒక గ్రూప్ గనక ఎక్స్‌ట్రా చేసామనుకోండి అనవసరంగా. సపోజ్‌కి ఇది అదర్స్ అవసరం లేదనుకోండి. ఇక్కడ వెంటనే లాస్ట్ దానికి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. డిలీట్ అని మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. చూడండి ఇది కూడా మీరు డిలీట్ అని క్లిక్ చేస్తే లాస్ట్ దానికి డిలీట్ అని వచ్చింది. ఇలా అన్నీ డిలీట్ చేసుకోవచ్చు. అంటే అవసరం లేనివి. అందుకు మీరు ఒకసారి సెక్షన్ మేనేజ్‌మెంట్‌లో అవేవైనా మనం యాడ్ చేసామంటే అది తప్పుగా మీరు అనుకోవాల్సిన పని లేదు. మనకెలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 మార్చేసాను. అదే డిలీట్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసినవన్నీ కూడా. మీరు అంటే మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా మనం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది. అయితే ఇలాగా చాలామంది మనకి సో, ఈ రకంగా మార్చుకోవడం అయితే మనం చూసాం రకరకాలుగా. కానీ ఈ రకంగా ఈ స్కూల్ డాష్ బోర్డ్‌ని మనం సెటప్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఇది స్కూల్ సెటప్ అనమాట. సో, ఇవన్నీ స్కూల్ డాష్ బోర్డ్ సెటప్. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే కంప్లీట్‌గా లాస్ట్‌లో మన కాలేజీలో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ఇక్కడ కంప్లీట్‌గా ఆ గ్రూపుల వారీగా మనం ఇక్కడ ఈ డాష్ బోర్డ్‌లోకి వచ్చినట్లుగా చూసుకొని ఆ ఎగ్జాక్ట్ డేటాని మనం ఇక్కడ మెయింటైన్ చేయాలండి. ఇది. ఓకేనండి. థాంక్ యూ.